తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏమవుతుంది, ఎప్పటికీ ఒక కంక్లూజన్ అనేది వస్తుంది, క్లారిటీ ఎప్పుడు చెప్తారు? మేడం ఏదున్నా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు, కానీ వ్యక్తిగతంగా నన్ను కూడా ఇవన్నిటికంటే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసే పెద్దదిగా నేను భావిస్తాను. కలిసి ఒక ఇద్దరు వ్యక్తుల ప్రైవసీ, ఉదాహరణకి నన్నే పిలిచారు, నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి నాకు సంబంధించిన కొన్ని నెంబర్ చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. మా ఇంటి వాచ్మెన్ నెంబర్ ఉంది అంటే వాళ్ళకి ఇచ్చిన నోటీసులలో హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇచ్చిన దాంట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అట్లా. ఇంకోటేమో అప్ టు 10 years ఉంది ఇంప్రిజన్మెంట్, అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈజీగా పెట్టే సెక్షన్స్ కాదు. కావాలని మీరే పెట్టించారా కేసులు అనే మాట కూడా మేడం ఒకటి, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నోటీసులు లేకుండా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయా? అది ప్రాక్టికల్గా పాసిబులా? అర్థం పర్థం లేకుండా ఎందుకు కవిత గారు అట్లా మాట్లాడుతుండ్రు? సరే, కవిత గారు మాట్లాడే మాటలకు ఎంత శాంటిటీ ఉందని దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ తను చేసే అలిగేషన్స్ ఏవైతున్నాయో, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే, ఎంత అల్లుని ఫోనే ట్యాప్ చేసేది అంటే ఇక వేరే వాళ్ళ చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా మేడం? అధికారుల మీద ఒత్తిడి అనేది పెడుతున్నారు, వాళ్ళు మాటి మాటికి వెళ్తున్నారు, ఫోన్ కాల్స్ మాట్లాడొస్తున్నారు, విచారణ పేరుతో క్వశ్చన్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా హరీష్ రావు, కేటీఆర్ చెప్పినవే కదా, అండ్ లీకులు కూడా ఇస్తున్నారు. అదే చెప్తున్నా మేడం, విచారణకి పోకముందు ఒక మాట, ఐఏఎస్ లని బదిలీ చేయించడం నాది కాదు కదా, అంతా సీఎం చూసుకుంటారు, అది కదా చేయాల్సి. ఏమంటున్నా, నాకు వినిపించినాయి, నాకు 100 వినిపించినాయి. అట్లా మీకు వినిపించాయేమో అసలు కేటీఆర్, కేసీఆర్ గారు ఇద్దరు కొట్టుకుర్రని వినిపించింది. బాబమ్మర్దులు. కవిత మాట్లాడినటువంటి ఇంకొక మాట కూడా ఉంది, ఫోన్ ట్యాపింగ్ లో ఇవన్నీ కూడా డైవర్షన్స్, గుంపు మేస్త్రి, గుంట నక్క ఇద్దరు కలిసి చేస్తున్నారు అనే. అదే చెప్పిన, కవిత గారి గురించి మాట్లాడాలంటే అదో సపరేట్ ఎపిసోడ్ మళ్ళీ. కవిత గారి శాంటిటీ, ఇంటిగ్రిటీ 2015లో నొప్పి అయితే 2000 అరెస్టులు ఉంటాయా? 100% ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్ ని కూడా పిలుస్తారా సిట్ ముందు? తప్పనిసరిగా. కేసీఆర్ ఏమన్నా వేరేనా మేడం? మనకి చట్టాలు ఏమైనా వేరే చట్టాలు ఉన్నాయా? చేయకూడదా? అంటే కేసీఆర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయకూడదా? వారి పేరు వస్తే కేసీఆర్ గారిని చేస్తారు, రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ అయిందని తెలిస్తే ముఖ్యమంత్రి గారిని కూడా పిలుస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? సిట్ విచారణ పేరుతో కేవలం కాలయాపన మాత్రమే జరుగుతున్నాయా? ఒక సొల్లు పురాణం కోసం, కాలక్షేప కథా చిత్రం కోసమే జరుగుతోందా? బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలలో నిజమెంత? యాక్చువల్గా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చి ముందుకు తీసుకొస్తోంది? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హలో అండి, నమస్తే. సో మనం గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని కుంభకోణాలు చేసింది, అక్రమాలు చేసింది అన్నట్టుగా బోల్డన్ని విచారణలు చేశారు, సిట్టు ఇవన్నీ వచ్చాయి, కాళేశ్వరం అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంత తెర మీదకు రావడానికి ప్రధానమైన కారణం మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయి, మోరోవర్ డైవర్షన్ పాలిటిక్స్, ఏవైతే కీలకమైనటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడానికి మాత్రమే సిట్ ముందుకొచ్చిందా? ఇప్పుడు సరే, ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడడానికి మనము చెప్పుకోనికి 100 చెప్పుకోవచ్చు, కాకపోతే దీనికన్నా కూడా ఓ సిస్టమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు మాట్లాడుతున్న సందర్భంలో కాళేశ్వరం పక్కకి వెళ్ళిపోయింది, ఈ రేసింగ్ పక్కకి వెళ్ళిపోయింది, ఏది పక్కకి వెళ్ళిపోలే. ఎవ్రీథింగ్ ఇన్వెస్టిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దర్ జాబ్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు పోతురు, కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, కాబట్టి మీడియా ఇప్పుడు దాన్ని ప్రచారం చేస్తారు. రేపు పొద్దున కాళేశ్వరం పిలిచినప్పుడు మన కాళేశ్వరం ప్రచారం చేశారు, ఈ రేసింగ్లో నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు దాన్ని ప్రచారం చేశారు. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరే, స్కామ్స్ ఇవన్నీ చేసినవి, దానికి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా నన్ను కూడా ఇవన్నిటికంటే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసే పెద్దదిగా నేను భావిస్తాను. ఎందుకలా అంటే ఒక ఇద్దరు వ్యక్తుల ప్రైవసీ, వ్యక్తిగత డేటాని, ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణని, అంటే 10 మంది ముందు చెప్పుకోలేంది ఒక వ్యక్తితోటి చెప్పాలనుకుంది మనం ఫోన్లో మాట్లాడతాం. యూజువల్గా విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు అందరి ముందు మాట్లాడలేని విషయాలు, పర్సనల్ ఇష్యూస్ మనం ఫోన్లో డిస్కస్ చేసుకుంటాం. అసొంటి ఫోన్ని 3rd person విన్నాడు అని అంటే ఇక పరిస్థితి ఎట్లా పోవాలి, వాళ్ళ యొక్క దుస్థితి ఏ రకంగా ఉంటుంది, కనీసం బయటికి వచ్చి చెప్పుకోలేరు.
చెప్పుకుంటే మీరు ఏం అడుగుతారు, ఏమిన్నారో మీరు ఏం మాట్లాడారో అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. అది ఏమిన్నారో అది బయటికి తెలియదనే కదా ఫోన్లో మాట్లాడుకుంది. అటువంటి విషయాలను కూడా వీళ్ళు చాటుగా విన్నారని చెప్పి అనేక కథనాలు ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని కేటీఆర్ గారు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లెక్క మన ప్రెస్ మీట్లో అంగీకరించారు. చేసి ఉండొచ్చు, అయితే అయి ఉండొచ్చు, కొన్ని చేసి ఉండొచ్చు, కొంతమంది అధికారులు చేశారు, దానికి మాకు సంబంధం ఏంటి అని ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ప్రభుత్వానికి కాదు, వాళ్ళకి సంబంధం లేదు అన్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్లో అధికారులు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిపైన ఇమీడియట్ గా మేము యాక్ట్ చేయకపోతే ఎవరిది మిస్టేక్ అవుతుంది? ఆబ్వియస్ గా గవర్నమెంట్ దే అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ లో వాళ్ళు అధికారులు వాళ్ళ ఒక పార్ట్, వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంటే కదా, సిస్టమే కదా, వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి అనేది. వాళ్ళ సిస్టంలో గతంలో తప్పు జరగలేదని మాట్లాడిన కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో మా ప్రభుత్వంలో జరగలేదు, ఇదొక ఫాల్స్, ఇదొక ట్రాష్ అని మాట్లాడిన వారు హరీష్ రావు గారు ఎప్పుడైతే సిట్ దగ్గరికి వెళ్ళి వచ్చిండ్రో, అంటే నేను అనుకునేది అక్కడ ఏదైనా ఎవిడెన్సెస్ చూపించుంటారు కదా, ఇది ఉంది అని చూసినాక తప్పించుకోలేమని చెప్పి కేటీఆర్ గారు తర్వాత నోటీసు రాగానే ప్రెస్ని అడ్రస్ చేస్తూ సిరిసిల్లలో జరిగింది తప్పేంది, అందరూ చేస్తారు, అంతటా జరుగుతుంది, మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు, వీళ్ళే చెప్పిండ్రు, గతంలో కాలేదా, ఇప్పుడు అయితలేదా అని చెప్పి ఆ రకంగా ఎందుకు డైవర్ట్ చేసారు? అంటే ఎందుకు ఆ మాట మారుస్తుండ్రు? అంటే చేసినట్ట అంగీకరిస్తుండ్రా? అంగీకరిస్తే ఎవరి చేసారు, ఎందుకు చేసారు? ప్రతిపక్ష నాయకులే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జర్నలిస్టులే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బిజినెస్ మ్యాన్స్వి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివల్ల ఎవరికి లాభమైంది, ఏ రకంగా లాభమైంది, మరి దానికి ఏ ప్రొసీజర్ ఫాలో అయినరు? సరే ఫాలో అయిన తర్వాత ఆ డేటా ఎందుకు ఎరేజ్ చేసారు? ఎరేజ్ చేసిన క్రమంలో ఈ డేటానే ఎరేజ్ అయిందా, లేకపోతే ఆ హార్డ్ డిస్క్లో ఉన్న ఇంటెలిజెన్స్కి సంబంధించిన నక్సలైట్స్ టెర్రరిస్ట్ ఒరిజినల్ డేటా కూడా ఎరేజ్ అయిందా? నిజంగా ఎరేజ్ అయితే అది నేషనల్ థ్రెట్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఎ థ్రెట్ టు ద కంట్రీ, దిస్ ఇస్ ఎ థ్రెట్ టు ద స్టేట్. బట్ ఇవన్నీ అవుతున్నాయా? ఇవన్నీ అయినాయా అనే దానికే సిట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇవన్నీ అవుతాయి అనే ఉద్దేశంతో దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఉదాహరణ, ఒక డివైస్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండేది దేని గురించి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి వాళ్ళ యొక్క ఫోన్లని ట్యాప్ చేయడానికి, విచ్ ఇస్ హెడెడ్ బై ద సెక్రటరీ ఆఫ్ ద క్యాబినెట్. దట్ కమిటీ విల్ బి హెడెడ్ బై ద సెక్రటరీ ఆఫ్ ద క్యాబినెట్. చీఫ్ సెక్రటరీ గారి పర్యవేక్షణలో పోలీస్ హెడ్ ఒక నేతృత్వంలో జరగాల్సిన ఒక ప్రభుత్వ సూపర్విజన్లో ఏవైతే కంట్రీకి, రాష్ట్రానికి, దేశానికి ప్రమాదం అనుకునే వాళ్ళ ఫోన్ స్టాప్ అవుతాయి. దానికి కూడా ఒక సిస్టమ్ ప్రొసీజర్ ఉంటుంది. బల్మూరి వెంకట్ది, లేకపోతే ఐ డ్రీమ్లో ఒక జర్నలిస్ట్దో, లేకపోతే ఎన్టీవీలో ఇంకో జర్నలిస్ట్దో, లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నెట్తో ఎవరిది పడితే వాళ్ళది అట్లా పెట్టనీకి ఉండదు. పెట్టినా కూడా దానికి ఏమని మెన్షన్ చేయాల్సి వస్తుంది? నాకు వాళ్ళకి నక్సలైట్లతో సంబంధం ఉంది, నాకు వాళ్ళకి ఇంకేదో సంబంధం ఉంది అని చెప్పి ఒక తప్పు ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి దాన్ని ఆ ఎవిడెన్స్లకి ఎస్టాబ్లిష్ చేసి పెట్టి ఏదైతే వాళ్ళతో ట్యాప్ చేయాల్సి వస్తుంది. థ్రెట్ అనేది ఉంది, ప్రాణహాని థ్రెట్ కాదు, వాళ్ళతో నాకు కనెక్షన్స్ ఉన్నాయి, నేను వాళ్ళకి సహకరిస్తున్నా, దానివల్ల నేషనల్ థ్రెట్ లేకపోతే కంట్రీకి థ్రెట్, దేశ విద్రోహ శక్తులం అన్నట్టు చూపించి రాసే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. 60 days తర్వాత మళ్ళీ ట్యాప్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా అతిక్రమించేసి అన్ని రాజకీయ పార్టీల నాయకులై, చాలా మంది జర్నలిస్టులై, చాలా మంది ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. ఉదాహరణకి అది అక్కడ కూడా వస్తాను. ఉదాహరణకి నన్నే పిలిచారు. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి నాకు సంబంధించిన కొన్ని నెంబర్ చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయినాను. మా ఇంటి వాచ్మెన్ నెంబర్ ఉంది, ఇంటికి సంబంధించిన వాచ్మెన్ నెంబర్ ఉంది. ఎందుకు? నేను ఆ టైంలో ప్రొటెక్ట్ చేయడానికి ఫోన్ ఏదన్నా ఉంటే కింద పోయినప్పుడు ఏంటంటే నా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి పంపించి లాస్ట్ కాల్ ఆయనకు చేసి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. ఆ నెంబర్ కూడా ఉంది. అట్లా అనేక మందివి. కామారెడ్డిలో రీసెంట్గా మా పార్టీలో టీఆర్ఎస్కి జాయిన్ అయిన ఒక నాయకుడు నెంబర్ ఉండే. నేను పోయిన రోజే నాయకుడు కూడా వచ్చిండు, చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి కామారెడ్డి నాయకుడు. ఆ నాయకుడు కూడా వచ్చిండు. ఆయన కూడా ఎందుకు పిలిచారంటే నాది కూడా ఉందని చెప్పారు. ఆయన రీసెంట్గా జాయిన్ అయ్యాడు. అంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేది ఇట్స్ వెరీ క్లియర్ మేడం. అందులో ఎటువంటి డౌట్స్ ఎవరికి లేవు. బట్ యాజ్ పర్ చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడాలంటే ఎవిడెన్సెస్, కోర్టు, ఇవన్నీ ఒక సిస్టమ్ ఫాలో కాకుంటే వాళ్ళని కటకటాల్లోకి నెడితే, ఎందుకంటే నాకు కొంచెం సరే నాకున్న అవగాహన మేరకు వాళ్ళ పైన పెట్టిన సెక్షన్స్ కూడా సైబర్ టెర్రరిజం అనేది ఒకటి ఉంది. దానికి శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్.
అంటే వాళ్ళకి ఇచ్చిన నోటీసులలో హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఇచ్చిన దాంట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అట్లా. ఇంకోటేమో అప్ టు 10 years ఉంది ఇంప్రిజన్మెంట్, అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అంత ఈజీగా పెట్టే సెక్షన్స్ కాదు. కావాలని మీరే పెట్టించారా కేసులు అనే మాట కూడా మేడం, ఒకటి కోర్ట్ అధికారులకి వాళ్ళకి రిమాండ్ కస్టడీ విధించింది. రాధాకిషన్ రావు గారికి కానీ, తిరుపతి గారికి కానీ, సరే భుజంగరావు గారికి కానీ, ప్రభాకర్ రావు గారికి కానీ న్యాయస్థానం ఎవిడెన్స్ లేనిది, ప్రైమ్ ఆఫ్ ఫేసి బేసిక్ ఎవిడెన్స్ లేనిది జ్యుడిషియల్ కస్టడీ అయితే ప్రొవిజన్ ఇవ్వదు కదా. అండ్ బెయిల్ కూడా నిరాకరించింది. అంత ఈజీగా కోర్టు న్యాయస్థానాలు అయితే తిరస్కరించావు కదా. ఇస్ ఇట్ పాసిబుల్? ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటేనే కదా న్యాయస్థానాలు అంగీకరించేది, ఇన్వెస్టిగేషన్ చేసేది. కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న లోపము, చిన్న ఇష్యూ ఏంటంటే జనరల్ దీంట్లో వీళ్ళు చాలా సింపుల్గా అధికారులు చేసుండొచ్చని, పాపం ఆ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారుల పైన ఈ నెపాన్ని నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు టెక్నికల్గా మాట్లాడుతారు. జరగలేదు అని అంటే వాళ్ళు బుక్ అవుతారు. జరిగి ఉండొచ్చు, మాకేం సంబంధము, అధికారులు చేసి ఉంటారు. ప్రాక్టికల్గా మేడం అధికారులు అపోజిషన్ లీడర్ది, పిసిసి ప్రెసిడెంట్ది వితౌట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తారా? విల్ దే డూ? ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? ఏ ఆఫీసర్ అన్నా నిజంగా అట్లా పెద్ద పెద్ద నాయకులది రాజకీయ ప్రమేయం లేనిది, పొలిటికల్ సపోర్ట్ లేనిది, గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఫోన్ ట్యాపింగ్ పెట్టి చేసే ప్రొవిజన్ ఉంటుందా? సాధ్యమా అది? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నోటీసులు లేకుండా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయా? అది ప్రాక్టికల్గా పాసిబులా? అర్థం పర్థం లేకుండా డైవర్షన్ చేయాల్సిన అవసరం దేనికెళ్ళి డైవర్షన్ మేడం? ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తారు మా పైన ఒక ఆరోపణ వస్తే, మా డిప్యూటీ సీఎం గారి పైన ఒక అలిగేషన్ వస్తే, అదొక ఛానల్లో వచ్చిన దాన్ని పట్టుకొని, ఒక పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకొని వచ్చి మీరు మాట్లాడుతుంది. నిజంగా మీకు ఎవిడెన్సెస్ ఉంటే ఏదైనా స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిర్రా? ఎక్కడైనా ఎవిడెన్సెస్ ఇచ్చిర్రా? లేదా ఎక్కడైనా కోర్టులో కేసు వేసిర్రా? ఆ విషయాలపైన అయినప్పటికీ కూడా ఒక అలిగేషన్స్ మా పైన వస్తే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి వారికి క్లారిటీ ఇచ్చారు. మరి ఒక ఇంటిగ్రిటీని వారు ప్రూవ్ చేసుకోరు. కానీ అక్కడ అవకతవకలు లేనప్పుడు ఎందుకని టెండర్లు రద్దు చేశారు, మళ్ళీ ఎందుకు పిలుస్తాము? అలిగేషన్స్ దేనిపైన వచ్చినప్పుడు నిజంగా మీకు అనుమానాలు ఉన్నప్పుడు దానిపైన క్యాన్సిల్ చేసి దానికి మళ్ళీ రీటెండర్ వేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇంత బాధ్యతతోటి మేము ప్రవర్తిస్తున్నాం. మీ సొంత చెల్లె, సొంత కూతురు, సొంత మరదలు బయటికి వచ్చి అడ్డగోలుగా సెక్రటేరియట్ విషయంలో సిరిసిల్ల కలెక్టరేట్, సిద్దిపేట్ కలెక్టరేట్, కౌన్సిల్ సాక్షిగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మీరు చేసిన అవినీతి అంతా కూడా ఆన్ రికార్డ్ కౌన్సిల్లో మాట్లాడింది. తన సొంత భర్త ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మీడియా ముఖంగా వారు మాట్లాడినారు. మరి ఆ విషయాలపైన ఇప్పటి వరకు ఎందుకు వీరు స్పందిస్తలేరు? మీ పార్టీలో ఉన్న వ్యక్తి, ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, మీ కుటుంబ సభ్యురాలు తనే మీ పైన అలిగేషన్స్, ఆరోపణలు చేస్తున్నప్పుడు దానిపైన ఈ రోజు వరకు ఎందుకు వీళ్ళు స్పష్టత తీయలేకపోతారు? వాటన్నిటి వెనకాల మీరే ఉండి తనతో మాట్లాడిస్తున్నారు. కుటుంబ సభ్యురాలు మేము చెప్తే మాట్లాడుతుందంటే మరి వారు తెలంగాణ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు పోతుండ్రు? సొంత బిడ్డని చెల్లెనే వాళ్ళ మాట వింటలేదని వాళ్ళనే మాట ప్రకారంగానే మేము చెప్తే వాళ్ళ బిడ్డ వింటుందని అంటే ఇక వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని పోతుండ్రు? సొంత కూతురు చీయత్తు అని ఉంచుతుంటే ఇక మీ పరిస్థితి ఏముంది? ఎంత నీచానికి వాళ్ళు దిగజారిపోయినరు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పిందే నేను మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చింది? ఎందుకు కవిత గారు అట్లా మాట్లాడుతుండ్రు? సరే, కవిత గారు మాట్లాడే మాటలకు ఎంత శాంటిటీ ఉందని దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ తను చేసే అలిగేషన్స్ ఏవైతున్నాయో, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే సొంత అల్లుని ఫోనే ట్యాప్ చేసారని అంటే ఇక వేరే వాళ్ళ చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా మేడం? వేరే వాళ్ళ చేయలేదంటే ఎవరైనా నమ్మసక్యంగా ఉంటుందా? సొంత బిడ్డ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంది, బాధతో, ఆవేదనతో తను చెప్తుంది. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. అండ్ ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి వీళ్ళు చేసిన పనికి. ఈరోజు ఏదో ఘనకార్యం చేసినట్టు ఇద్దరు బయటకు వచ్చి చేస్తుండొచ్చు. 1988లో కర్ణాటకలో హెగ్డే అని చెప్పి జనతాదళ్కి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యవహారానికి పాల్పడి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీలో ఇవన్నీ ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పుడు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది ఆయన పోస్ట్కి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇవన్నిటి దానికి కూడా కొన్ని సిస్టమ్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు నా ప్రైవసీని ఎట్లా వింటారు? ఇప్పుడు జీవితాలు నాశనం చేశారు అంటే ఎంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు మీరు? మేడం మీకు అదే చెప్తున్నా మేడం.
మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తితోటి నా కుటుంబ సభ్యులతో ఒక విషయం బయటికి రాకూడదని ఒక విషయాన్ని కదా మేడం నేను అవును. ఫోన్లో మాట్లాడేది. నో మాకు ఇలాంటి జరిగింది లేకుంటే మా ఎవరు మీద ఇలా- చెప్పుకుంటారు మేడం? ఎవరు చెప్పినప్పుడు మీరు చెప్పినప్పుడు మీరు ఏమంటారు? ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నది మూడో వ్యక్తికి పోయిందని నేను బాధపడుతున్నా. మీరు ఏమంటారు? బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేటట్టు చేయాలని మీరు అంటారు. ఎవరు వస్తారు అట్లా ముందుకి? ఇప్పుడు మీరు నేనే ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మనమే మన ఇంట్లోతో ఏదైనా పర్సనల్ ఇష్యూ మాట్లాడుకుంటాం మేడం. ఇప్పుడు మనం పోయి కంప్లైంట్ పెడితే ఫస్ట్ ఏం రాయాలి? కంప్లైంట్లో ఏం మాట్లాడుకున్నాం రాయాలి. అది బయటికి రావద్దనే ఇద్దరి మధ్యలో ఉంది. మూడోడు విన్నాడని నేను బాధపడుతున్నా. వాని కాళ్ళ ఏళ్ళ వాడి నేను ఏదో ఇచ్చి నచ్చ చెప్పుకొని నేను బయటపడ్డా. ఈరోజు అది మీరు ప్రపంచానికి తెలియజేయాలని అంటారు. ఎంతమంది తెలియజేయలేరు. అంటే తెలియజేయలేరనంత మటుకి, చెప్పలేరనంత మటుకి వాళ్ళు బాధపడ్డోళ్ళు, ఆవేదన చెందిన వాళ్ళు ఇవాళని ఇచ్చిపెడదామా, వదిలేద్దామా అని వీళ్ళు అంగీకరిస్తున్నారు కదా. కేటీఆర్ యాక్సెప్ట్ చేస్తుండ్రు కదా, చేసి ఉండొచ్చు అని. చేసిర్రేమో కానీ నాకు సంబంధం లేదు అని అంటుండ్రు. బట్ మీ దాంట్లో సీరియస్నెస్ లేదు, చిత్తశుద్ధి అనేది లేదు, కేవలం ఒక డైవర్షన్ కోసం. ఇప్పుడు మేడం, కోల్ మైన్ అనేది బయటకు వచ్చింది మేడం కాబట్టి ఒక విషయం ఏమొచ్చింది కోల్ మైన్ లో బయటికి? ఎవిడెన్సెస్ చూపించారు ఇక్కడ హరీష్ రావు గారు. ఇప్పుడు శోధ హరీష్ రావు. అనేది ఉంది సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కంపెనీ. సృజన్ రెడ్డి ఎవరు మేడం? సృజన్ రెడ్డి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి బావమరిది. సృజన్ రెడ్డి ఎవరు? అది కాక సృజన్ రెడ్డికి ఇంకెవరు రిలేషన్ ఉన్నారు? ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఉపేందర్ రెడ్డి ఎవరు? ఉపేందర్ రెడ్డి ఏ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే? బట్ పార్టీ ఉపేందర్ రెడ్డి కంటే గారు- కూడా సొంత సీఎం కి స్వయాన మేడం, బావమరిది ఏమంటారు? అనేది ఎక్కువ హై ప్రయారిటీ ఉంటుంది అక్కడ. ఉపేందర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ లో ఉన్నారు. ఉపేందర్ రెడ్డి గారు గతంలో ఏ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండే? ఆబ్వియస్గా బీఆర్ఎస్. గతంలో కూడా ఉపేందర్ రెడ్డి గారి పైన సృజన్ రెడ్డి పైన ఆరోపణ చేసినప్పుడు ఉపేందర్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏమని మాట్లాడినరు? మరి ఆయన మాట్లాడింది తప్పు అన్నప్పుడు ఆ రోజు ఉపేందర్ రెడ్డి గారు ఎందుకు సస్పెండ్ చేయలే బీఆర్ఎస్కి వెళ్ళి? నిజంగా సృజన్ రెడ్డి గారు లాభం చేకూర్చుకోలేదా? నువ్వు ఉపేందర్ రెడ్డి గారితో సృజన్ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో సృజన్ రెడ్డి గారిని కలిసిరు కదా. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో సృజన్ రెడ్డి గారితో భోజనం కూడా చేసిరు కదా. పాలేరు ఉపేందర్ రెడ్డి గారు ఇంటికి పోయినప్పుడు కూడా సృజన్ రెడ్డి గారు ఉన్నారు కదా కేటీఆర్ గారు పక్కన. మరి ఇవన్నీ ఎవరు అడగాలి మేడం? ఆరోపణ అలిగేషన్ చేయడం చాలా ఈజీ. ఉదాహరణకు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెట్ అధికారుల పైన ఆరోపణ చేశారు. ఎవిడెన్సెస్తో రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలకి శాంటిటీ ఉంటే ఆయన ఎవిడెన్సెస్తో సహా పోయి ఇవ్వాలి. ఇవ్వకపోతే దొంగ ఎవరన్నట్టు? మేడం? సిటీ అధికారులు వయసు అయిపోతుండ్రు అని మాట్లాడారు. ఎవరిది అయిపోతుంది? సజ్జనార్ గారిది అయిపోతుందా? సిటీ సెటెడ్ బై హోమ్ మేడం? సజ్జనార్ గారే కదా. మరి సజ్జనార్ గారి సర్వీస్ అయిపోతుందా? అరే అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా డైవర్ట్ అంటే వాళ్ళని పిలుస్తే డైవర్షన్, వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తే తప్పు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తే ఏదో తెలంగాణ రాష్ట్రం ఒక సంస్థానము, ఆ సంస్థానానికి కేసీఆర్ గారు ఒక రాజు, వీళ్ళు యువరాజులు, హరీష్ రావు కోశాధికారి, వీళ్ళని విలువకూడదు, వీళ్ళని విచారించకూడదు, వీళ్ళని ప్రశ్నించకూడదు, వీళ్ళని ప్రశ్నిస్తే డైవర్షను, అరాచకము, అడ్డగోలుగా అక్రమ కేసులు అరాచకాలు అంటే వాళ్ళు చేసింది. నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళు చేసిన దానికి అప్పుడప్పుడు మా సీఎం గారు ఎందుకు ఇడిచిపెడతారు, వీళ్ళు చేసిన దొంగతనానికి ఫస్ట్ లోపలేసి నూకాలి దొంగలని అనిపిస్తుంది. కానీ వారు ఏ ప్రచారణతో మాట్లాడిన సందర్భంలో ఒకటే విషయం చెప్తారు, వాళ్ళు ఏదో చేసిరని మనం చేయడం కరెక్ట్ కాదు. మనం సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా మనం చేసేది చేయాలి. ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల బాగు కోసం వాళ్ళ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ పైన, డెవలప్మెంట్ పైన మనం దృష్టి పెట్టాలి. వాళ్ళని లోపల పెట్టేది ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దే విల్ డ్యూ దేర్ డ్యూటీ. ఆ డ్యూటీస్లో మనం ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకి ఆ ఫ్రీడమ్, ప్రెషర్ లేకుండా వీఆర్ గివింగ్ దట్ ఫ్రీడమ్. కానీ విచారణ అధికారుల మీద ఒత్తిడి అనేది పెడుతున్నారు. వాళ్ళు మాటికి వెళ్తున్నారు, ఫోన్ కాల్స్ మాట్లాడొస్తున్నారు, విచారణ పేరుతో క్వశ్చన్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా హరీష్ రావు, కేటీఆర్ చెప్పినవే కదా. అండ్ లీకులు కూడా ఇస్తున్నారు. అదే చెప్తున్నా మేడం, విచారణకి పోకముందు విచారిస్తే అని చెప్పి అధికారులని బెదిరిస్తారు. రేపొద్దున మేము వచ్చినాక మీ భర్తం అని చెప్పి మాట్లాడతారు. విచారణ అయిపోయినాక ప్రెస్ మీట్లు పెట్టి ఏం జరిగింది చెప్పేది వీళ్ళే, ఏమైంది మాట్లాడేది వీళ్ళే ఆ రకంగా ప్రచారం చేసుకుంటారు. మళ్ళీ దాన్ని పెట్టి లీకులు ఇస్తున్నామని మేమంటారు. ప్రెస్ మీట్లు పెడుతుంది ఎవరు, మాట్లాడుతుంది ఎవరు, ఈ విషయాల గురించి బయట చెప్తుంది ఎవరు? అధికారులకి ఫోన్ కాల్ వస్తున్నాయని చెప్పి ఎందుకు ఇట్లా అబద్ధపు ప్రచారాలు చేస్తుండ్రు? వీళ్ళు చూసిర్రా ఫోన్ వస్తే? అధికారులకు ఫోన్ వస్తే ఇగో నాకు పైకి వెళ్ళి ఫోన్ వచ్చిందని వీళ్ళకి చూపించిపోయి మాట్లాడిరంటనా? మరి చూపించిన అధికారం ఎవరు, వచ్చిన ఫోన్ ఎవరిదో చెప్పమనండి. ధైర్యం అంటే బయటికి పేర్లతో సహా చెప్పమనండి మేడం.
మీరే కావాలని లీకులు ఇస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు సెలెక్టివ్ గా వాళ్ళకి. మేడం ఇప్పుడు ఆరోపణ చేయనీకి ఏదన్నా ఆరోపించవచ్చు. సరే ఆరోపణల పైన చర్చ పెట్టుకుంటే కవిత దయ్యమని అన్నది. మరి వాళ్ళ నలుగురు ఇట్లా దయ్యం ఎవరో ఫస్ట్ దానిపైన చర్చ చేయమనండి. రాక్షసులని అన్నది. తెలంగాణకు పీకి కట్టలు కట్టిర్రా ఢిల్లీకి పోతాను కవిత గారు మాట్లాడారు. ఫస్ట్ దానిపైన చర్చ పెట్టండి. దమ్ము ధైర్యం ఉంటే కవిత గారు చేసిన అలిగేషన్స్ పైన విచారణ సిట్ అయ్యమని చెప్పమనండి వీళ్ళిద్దరిని బాబామర్దులని. మేమేం తప్పు చేయలే అని చెప్పమని చెప్పండి. దానిపైన ఎందుకు మాట్లాడతలేరు? దానిపైన ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం వీళ్ళు. ఇద్దరు బాబామర్దులు. ఈ ఇద్దరు కూడా సిగ్గు శరం లేకుండా నీచానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసి ఈరోజు ఏదైతుందో దాన్ని రాజకీయంగా ఏదో మేము తెలంగాణ అజిటేషన్ టైంలో వాళ్ళు చేసిన దాన్ని మనం అందరం చేసిన దాన్ని అందరం స్వాగతిస్తాం తెలంగాణ మూమెంట్ కోసం. ఆ రోజు కేసులు అయినాయి జైలుకి పోయారంటే ఓకే, దట్ ఈజ్ ఒక కేసులు అయినాయి అంటే అందరిపైననే పార్టీల అతీతంగా రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. దాన్ని ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తుండే మేడం. ఆ మూమెంట్ అంటే అందరి మన యొక్క వ్యక్తిగతంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కోసము తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అందరము తపన పడ్డము, తాపత్రయపడ్డము, కొట్లాడినాము. ఆ మూమెంట్ని ఇప్పుడే కేసులకు అంటారు. 10 ఏళ్లలో మేము ఏం కేసులు పెట్టినామని మాట్లాడుతున్నారు. నేనే సాక్ష్యం మేడం. 10 years నా పైన నా అఫిడవిట్లో చూడొచ్చు 88 కేసులు ఉన్నాయి. 5 సార్లు జైల్లోకి పోయినా, పక్కటి ఎముకలు ఇరగొట్టారు, నెత్తిపైన కొడితే బ్రెయిన్లో ఇప్పటి కూడా నాకు క్లాట్ ఉంది. టిల్ టుడే ఆల్సో ఐఎమ్ సఫరింగ్. ఇవన్నీ వాళ్ళు చేసినాయి కాదా? వాళ్ళ లెక్కగా మేము చేస్తలేం, వాళ్ళ లెక్క మేము చేస్తే అసలు బయటికే రావద్దు. ఈ బాబామర్దులు ఇద్దరు జైల్లోకి వెళ్ళి బయటికే రావద్దు. ఒక కేసు అయిపోతే ఇంకో కేసులో 6 నెలలు, ఇంకో కేసు అయిపోతే ఇంకో కేసులో 6 నెలలు. అంత నీచం చేసి అంత తప్పుడు పనులు చేసి ఇవాళ బయటికి వచ్చి మేము ఏం చేయలేదని చెప్పి మాట్లాడితే ఎట్లా? వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? వాళ్ళు ఇంత నీచాలు చేశారు ఇవన్నీ ఆధారాల కోసమే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే ఈ రకంగా బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏందనేదే నా క్వశ్చన్. ఇప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలను కూడా పిలిచారు, బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచారు. అందరినీ పిలిచినప్పుడు అందరు కూడా లేని ప్రాబ్లము వీళ్ళకి ఎందుకు? ఆ నొప్పి ఎందుకు వీళ్ళకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారు లేరు. అర్ధరాత్రి పూట ఇంటికి పోయి తలుపులు బలగొట్టి ఎత్తుకొని పోయారు. గుర్తులేదా మేడం? అది అరాచకమా? నోటీసులు ఇచ్చి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడం అరాచకమా? విచ్ ఈజ్ యాజ్ పర్ సిస్టమ్ మేడం, విచ్ ఈజ్ యాజ్ పర్ సిస్టమ్. కాకపోతే ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు? కావాలని కాలయాపన అనేది చేస్తున్నారు. ఇంత ప్రొసీజర్ ప్రకారంగా చేస్తేనే, అందరినీ పిలుస్తేనే, స్టెప్ బై స్టెప్ పిలుస్తేనే ఇన్ని మాట్లాడుతుండ్రు. నిజంగా ప్రొసీజర్ ప్రకారంగా చేయకుండా ఈ దొంగలు ఎవరినైనా లోపలేస్తే వీళ్ళకి దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చిండు. అబద్ధాన్ని కూడా చాలా స్పష్టంగా నిజంగా వీళ్ళు చిత్రీకరించి చెప్పగలుగుతుంది ఈ కుటుంబం, కేసీఆర్ గారి కుటుంబం. మళ్ళీ ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్ని మళ్ళీ మభ్యపెడతారు కాబట్టి, మళ్ళీ అసలు జరగకూడదు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ సిస్టమ్ దే ఆర్ డూయింగ్ దేర్ ఇన్వెస్టిగేషన్. 100% దాంట్లో వీళ్ళకి శిక్ష పడుతుంది. నేను కూడా అంటున్నా, నేను ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్కి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఆల్రెడీ కేటీఆర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఈ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఫస్ట్ బొక్కలేసి నూకాలి వీళ్ళని. నాకు కూడా ఉంది, వీళ్ళని ఫస్ట్ బొక్కలేయాలి వీళ్ళని వీళ్ళు చేసిన పనులకి. ఎందుకంటే బయట ఉండి అధికారులను బెదిరిస్తున్నారు. వీళ్ళు బయట ఉంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, అధికారులని భయపెట్టే అవకాశం ఉంది. మనమేమో అధికారంలోకి వస్తే మీ భర్తం అంటే అర్థమైంది. ఇన్వెస్టిగేషన్కి పోయే ముందు అధికారాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరే. గతంలో మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. స్టేజ్ పైన మాట్లాడడము, ఇన్వెస్టిగేషన్ అయినాక మీ పోలీస్ అధికారులు తప్పుగా ప్రవర్తిస్తే మాట్లాడడం వేరే. ఇన్వెస్టిగేషన్కి పోకముందే ఇండైరెక్ట్ గా ప్రెస్ లో మీడియా ద్వారా నువ్వు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఆ పోలీసుల మీదే ఇప్పుడు ప్రభుత్వం విపరీతమైనటువంటి ప్రెషర్ పెట్టింది. ఆ ఒత్తిడితోనే వాళ్ళు మేడం ముఖ్యమంత్రి గారే ఇక్కడ లేరు. మాకు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే, మా ముఖ్యమంత్రి గారు వీళ్ళ గురించి పట్టించుకునే అంత స్థాయే లేదు వీళ్ళకి. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తుర్రు. వీళ్ళు పిచ్చిగా అడ్డగోలుగా మాట్లాడితే వీళ్ళకి సమాధానం మా సంటోళ్ళం మేము చెప్తున్నాము, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళము. వీళ్ళకి చాలా ఎక్కువ ఊహించేసుకుంటుర్రు. వీళ్ళ పని అయిపోయింది. తెలంగాణలో వీళ్ళ చరిత్ర, వీళ్ళ శకం ముగిసింది. ప్రజలు వీళ్ళని చీ అని అంటుర్రు, సొంత కుటుంబ సభ్యులు వీళ్ళని తూ అని అంటుర్రు. ఇంకెందుకు మేడం ఈ బతుకు? సో ప్రజలు చీత్కరించుకుంటున్నారు అంటే అది లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళకంటే కూడా మాకు ఎక్కువ వచ్చాయి కదా. ఎవరికి వచ్చినాయి?
ఇప్పుడు కాదు మీ మేడం, ప్రభుత్వంలో మీ దాంట్లో కూడా నాకు తెలిసి ఏదో సర్వే అనేది ఏదో వేసారు, ఓ చిన్న క్లిప్ ఏదో వేసారు. మీ దాంట్లో వేసిన దాంట్లో కూడా 70% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొత్తం కలిపితే అందరు కూడా బీజేపీ, బీఆర్ఎస్, ఇతరులు అంతా కలిస్తే కూడా 30% రాలే, 70% మ్యాండేట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మ్యాండేట్ ఇచ్చారు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మ్యాండేట్ ఇచ్చారు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లో పబ్లిక్ మాకు మ్యాండేట్ ఇస్తూనే ఉన్నారు కదా. పబ్లిక్ అయితే ఇక వద్దులనైనా మీరు అని అంటారు, పబ్లిక్ వద్దులనైనా మీరు అంటారు. అటు చీతూ పబ్లిక్ పొండరా మీరు అని చెప్పి విసుగుతోటి తిడుతురు వాళ్ళని, అయినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఆ 25% కూడా ఎంత తిప్పలు పడ్డారు. యునానిమస్ అయిన సర్పంచ్లని కేసీఆర్ గారు మంత్రులని కలవకపోతుండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 3 సర్పంచ్లను కూర్చొని మీటింగ్ పెట్టారు ఫార్మ్ హౌస్. బట్ వచ్చినటువంటి ఫలితాలు మీరు అనుకున్నట్టుగా రాలేదు, రిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే కాబట్టి ఎంత రాలి 100% రాందా మేడం? ఆబ్వియస్ గా ప్రభుత్వం ఎవరైతే ఉందో వాళ్ళకి అక్కడ అలా వస్తుంది అనేటువంటిది ఇప్పటిదాకా కనిపించింది అనేది కదా. ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా 100/100% మ్యాండేట్ రాదు, ఎవరికి రాదు. ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో కూడా ఎవరికి రాదు. ఒక వార్డు మెంబర్ పోటీ చేస్తే కూడా ఉన్న వార్డులో అన్నిటికీ అన్ని ఓట్లు ఆయనకు పడవు, ఎందుకంటే ఆపోజిట్ నిలిచినటువంటి వాడు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంటుంది కదా మేడం. ఆ మ్యాండేట్ ఎవరికి రాదు. 70% పైచిలకు మ్యాండేట్ వచ్చింది మేడం. బట్ మీరు అనుకున్న మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు మాకు అనిపిస్తది, ఎంపీటీసీలు పెట్టలేదు. మాకు అనిపిస్తుంది నిజంగానే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము 90% మ్యాండేట్ రావాలనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసిండ్రు, మేము అనుకున్నాం. ఎందుకంటే మేము అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తున్నాం, కాకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తున్నాము. మీ మీద నమ్మకం లేదు కాబట్టి 90% రాలేదనేది కదా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అదే వాళ్ళకి హెల్ప్ అవబోతుంది. ప్రతిపక్ష పార్టీ అట్లా ప్రచారం చేసుకోకపోతే మాకు శాత కాలేదని చెప్పుకుంటారా? నాకు శాత కాలేదు కాబట్టి నేను ఎలక్షన్స్ లో నేను జూబ్లీహిల్స్ లో ఓడిపోయినా అని చెప్పుకొని కేటీఆర్ కి రాజీనామా చేస్తాడా వర్కింగ్ ప్రెసిడెంట్ కి? లేదా నాకు శాత కాలేదని చెప్పి హరీష్ రావు రాజీనామా చేస్తాడా? ఇలా పరిస్థితి అదా? ఇలా చెప్పుకోలేరు కదా మాకు శాత కాదని చెప్పి. లేదా మా నాయన మా ఇంట్లో తిడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏడా చూపించాలి అర్థం కాలేకపోతున్నాను బయటకు వచ్చి చెప్తాడా? వాళ్ళ తప్పిదాలని వాళ్ళ పొరపాట్లని చెప్పుకొని 100 మాట్లాడతారు. ఆ 100లో ఇదే రకంగా కేటీఆర్ మాట్లాడతారు. రాజకీయపర విమర్శలు 100 చెప్తారు. నిజంగా శాత కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన అన్ఫిట్, ఫస్ట్ దానిపైన ఆలోచించుకోవాలి. ఆయన పార్టీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ ఒక్క ఎన్నిక గెలిపించుకోలేకపోయిండు. దానిపైన ఆయన ఒకసారి వాళ్ళ పార్టీ కానీ కేసీఆర్ కానీ పునరాలోచించుకోవాలి. అందుకే అసెంబ్లీలో డెప్యూటీ వాళ్ళ ప్రతిపక్ష నాయకునిగా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, కేటీఆర్ గారికి ఇయ్యలే. వాళ్ళిద్దరి మధ్యలోనే పోరు నడుస్తుంది. పార్టీలో నువ్వు ఇదని చెప్పి వాళ్ళే పంచుకోరు, వాళ్ళ పరిస్థితి చక్కలేదు. వాళ్ళు ఈరోజు ప్రజల గురించి ట్రబుల్ షూటర్ అని చెప్పుకొని హరీష్ రావు అలా ట్రబుల్లో ఉన్నారు. కవిత గారు అడిగే క్వశ్చన్లకి ఆయన ట్రబుల్లోకి వెళ్ళి బయట పడలేకపోతుండు. ఇంత పొడుగు చదువుకున్నా అంత పొడుగు చదువుకున్నా అనే వ్యక్తి ఈరోజు చదువుకున్న దాన్ని మర్చిపోయి ఏది పడుతుంది మాట్లాడుతుండు భయంతో. ఆడనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళిద్దరు పరిస్థితి దుస్థితి ఏడికి దిగజారిపోయింది, ఏ పరిస్థితులలో ఉన్నారో. బట్ ప్రజలు మాత్రం ఒక క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు కదా. యాక్చువల్గా తోంది అని చెప్పడానికి మీ దగ్గర నుంచి కానీ పోలీసులు కానీ వాటికి సంబంధించినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ చెప్పరు మేడం. ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఎనీ ఇన్వెస్టిగేషన్ ఇదని కాదు, ఎనీ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇన్వెస్టిగేషన్ లైవ్ పెట్టి ప్రజా దర్బార్ లెక్క చేయడానికి అట్లా ఉండదు. సిస్టమ్ ప్రకారంగానే జరుగుతుంది. అండ్ సిస్టంలో ఏం జరుగుతుందో అందులో ఏలు పెట్టి విని బయటికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అది వాళ్ళు చేసారు, వాళ్ళు తప్పు చేసారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. మేము ఏ సిస్టంలో కూడా మేము తల చూర్చాలని మేము అనుకుంటలేము. ఎవ్రీ సిస్టమ్ ఈజ్ డూయింగ్ ఇట్స్ వర్క్. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి, ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ పని చేయాలి, రెవెన్యూ పని చేయాలి. అన్నీ నాకే తెలుసు, నేను 70,000 పుస్తకాలు చదువుకున్నా కాబట్టి వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం నాకుందని చెప్పి మనం పని చేస్తే కాళేశ్వరం లెక్క కోలేశ్వరం అయినట్టు అవుతుంది. అయితే ఈ హడావిడి చేస్తున్నారు, డైవర్షన్స్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం అనేది ఏమైందో తెలియదు, అది పక్కకి వెళ్ళిపోయింది. ఫార్ములా కార్ రేసింగ్ అన్నారు, అక్కడ వాటన్నిటికి సంబంధించి ఏది ఒక అవుట్కమ్ అనేది కనిపించట్లేదు. కంక్లూజన్ అయిందా, వచ్చిందా? ఏదన్నా కంప్లీట్ అవ్వాలంటే దేనికన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి బేస్మెంట్ తీయాలి, బేస్మెంట్ తర్వాత బేస్మెంట్ వేయాలి, ఆ గుంతలు తవ్వాలి, బేస్మెంట్ వేయాలి, దాని తర్వాత పిల్లర్లు వేయాలి, దానిపైన స్లాబ్ వేయాలి. ఏం లేకుండా డైరెక్ట్ ఇల్లు కట్టేసి ఇంట్లో ఉంటే కుదరదు కదా మేడం. ఇది కూడా అంతే, కేసు కూడా దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా జోడీకరించాలి, మళ్ళీ దాన్ని చట్టం ముందు ప్రవేశపెట్టాలి, దాని తర్వాత న్యాయస్థానం కూడా దాన్ని పర్యవేక్షించి దాని తర్వాత రిమాండ్కి అనేది తీసుకుంటారు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రొసీజర్. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించలేదు కాబట్టి ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఏమయ్యేది తెలుసా? ఏమన్నా లోపల వేసేసేవాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు చూసినాం కదా మనం 10 ఏళ్ళు.
వీని లోపల వేసేసి ఎక్కువ మాట్లాడి ఛానల్ నెగిటివ్గా టెలికాస్ట్ చేస్తుంది, ఈ ఛానల్ రైట్స్ బంద్ చేసాయి, ఈ జర్నలిస్ట్ ఎక్కువ తక్కువ మాట్లాడుతుండే, ఈ జర్నలిస్ట్ పైన కేసు పెట్టే, ఈ యూట్యూబ్ ఛానల్లో నీ లోపల ఈడు ఎక్కువ చేస్తుండే వీని కొట్టి ప్యూర్ ధర్నా చౌక్ ఎత్తేసారు. ఇది వాళ్ళు చేసింది. అది ప్రజాస్వామ్యం కాదు. మేము ఆ రకంగా ప్రవర్తించాలనుకుంటలేము. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు మేము జవాబుదారీతనంతో ఉన్నాం. మేము ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు చేస్తున్నాం. నిజంగానే ఏమైనా సంక్షేమ పథకాల్లో మా పొరపాట్లు అయితే మేము ఒప్పుకుంటున్నాం, ఇది ఆలస్యమైంది, ఇది చేస్తాం, అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మేము జవాబు చెప్పాల్సింది ప్రజలకి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఏది 6 కాదు గ్యారంటీ మేడం. స్కీమ్లు, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికే డైవర్షన్స్ లో ఏదో ఒక అంశాన్ని మళ్ళీ తెర మీదకి మహిళలకు తీసుకొస్తున్నారు. ఇవ్వాల్సిన 2500 పెన్షన్స్ 100% అవి కూడా చేస్తాం. ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో బీసీ రిజర్వేషన్, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ కొన్ని అంశాల వల్ల పెండింగ్ అయిన మాట వాస్తవం. అది కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. దట్ ఆల్సో విల్ కంప్లీట్. అండ్ మహిళలకి ఫ్రీ బస్సు కానివ్వండి, ఏదైతే పావుల వడ్డీ ఫ్రీ లోన్స్ కానివ్వండి, దానితో పాటు చేనేత రంగానికి మొత్తం వర్క్స్ ఇవ్వడం కానివ్వండి, దానితో పాటు రైతులకి రుణమాఫీ కానివ్వండి, లేదా సన్నబొడ్లకి బోనస్ కానివ్వండి, రైతులకి రుణమాఫీ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, దానితో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, మెరుగైన స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, అన్ని రంగాల్లో సంక్షేమం దిశగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళి పనిచేస్తుంది. ఇట్స్ వర్కింగ్. అత్యధిక ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయినా అంటారు. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 20,000 ఇన్వెస్ట్మెంట్స్ కూడా ల్యాండ్ చేయలేకపోయినారు దావోస్లో. ఇప్పటివరకు more than 60,000 crores దావోస్ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయినాయి. ఈసారి ఎందుకు అఫీషియల్ గా రాలేదన్నటువంటి ఒక క్వశ్చన్ బీఆర్ఎస్ నుంచి వస్తోంది. వస్తుంది గతంలో ఆయన మేడం. వాళ్ళు 10 years అధికారంలో ఉండి ఎన్ని తెచ్చిర్రో చెప్పమని. ఎన్ని గ్రాండ్ అయినాయో, ఎన్ని ల్యాండ్ అయినాయో చెప్పమనండి. 10 years వాళ్ళ అధికారంలో ఎన్ని ల్యాండ్ అయినాయో చెప్పమనండి. అంతే చదువుకోండు కదా. ప్రతిసారి మా భాష పైన మేము మాట్లాడలేకపోతే మన దానిపైన మాట్లాడే కేటీఆర్ 10 years అయిన అధికారం ఉన్నప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయినాయి చెప్పమనండి. శ్రీధర్ బాబు గారు ఎన్నైనా మన కౌన్సిల్ సాక్షిగా వారు చెప్పారు, more than 60,000 crores ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినాయి తెలంగాణలో. ఇది 2 years, జస్ట్ 2 years కాంగ్రెస్ పరిపాలనలో. ఇంకే అరే అయితే మీరు విద్యార్థి సంఘ లీడర్ గా విద్యార్థుల తరఫున మీరు పోరాటాలు చేశారు. టీఎస్పీఎస్సీ ముందు కూడా అప్పుడు ఆందోళనలు ఇవన్నీ అయ్యాయి, కేసులు అయ్యాయి. మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ అన్నారు. ఎక్కడి దాకా వచ్చింది అనేటువంటి క్వశ్చన్. అవన్నీ తప్పించుకోవడానికి ఇవన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు. దేన్ని ఎవరు తప్పించుకోనికి మేడం? ప్రతి అంశం పైన మేము ఇవన్నీ చేసుకుంటూ ఈ చెప్పిన సంక్షేమ పథకాలని ఇనాగ్రేట్ చేసుడు బంద్ చేసినామా, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేయడం బంద్ చేసినామా, యూనివర్సిటీలకి పోవడం బంద్ చేసినామా, లేదా నియామక పత్రాలు ఇచ్చుడు బంద్ చేసినామా, జాబ్ ప్రక్రియలు నోటిఫికేషన్లు ఇచ్చుడు బంద్ చేసినామా? ఏది బంద్ చేసినాం చెప్పండి? ఏది చేయకుండా ఆగినాం చెప్పండి? ఏది చేయకుండా ఆగినాం? అవును, జాబ్ క్యాలెండర్ విషయంలో, జాబ్ నోటిఫికేషన్స్ విషయంలో ఎందుకు ఇంత ఆలస్యమైంది? దేని వలన అయింది? గతంలో 2017కి వెళ్ళి అనేక డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ పెండింగ్లో ఉండే, న్యాయపరమైన చిక్కులలో ఉండే. వీళ్ళు పదే మేము నోటిఫికేషన్స్ ఇచ్చినాం, మేము నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుందా మేడం? ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి వాళ్ళ కుటుంబ సభ్యుల తలెత్తుకునే విధంగా తీర్చి, ఏదైతే ఆ ఒక అవకాశాన్ని కల్పించి తన కాళ్ళపైన తను నిలిచిన విధంగా నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగం వచ్చిన రోజు ఉద్యోగం ఇచ్చినట్టు. అట్లా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మేడం వాళ్ళు? మేము ఇప్పుడు more than 70,000 జాబ్స్ ఇచ్చినాం. అవును, మేము చెప్పినాము, మేము అన్నాము, మేము చేయాల్సింది ఇంకొంది చేస్తాము. వి స్టిక్ టు అవర్ స్టాండ్. మేమేం అనలేదు అంటలేము. కేసీఆర్ గారు కదా ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా నేను ఎక్కడన్నా పిచ్చి పట్టిందని చెప్పి తిట్టిండు ప్రజలు. మేము అట్లా అంటలేము. వి యాక్సెప్ట్, మేము చేస్తాము. బట్ చేయనీకన్నా అవకాశం ఇవ్వాలి కదా మేడం. మేము ఆ విషయాలపైన చర్చించనీకి అసెంబ్లీకి రంటానంటే అసెంబ్లీలో అడ్డగోలుగా అసెంబ్లీ బయట ఆరోపణలు చేస్తారు, అసెంబ్లీ సమావేశాలు పెడితే బాయ్కాట్ చేస్తారు, అసెంబ్లీలో చర్చించారు. ఇది ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఆ స్పీకర్ కూడా కాంగ్రెస్ స్పీకర్ లాగా ఉన్నాడు అనేది. ప్రజాస్వామ్యంలో మనం కాంగ్రెస్ స్పీకర్ గారు ఉంటే గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మధుసూదనాచారి గారు వారు స్పీకర్స్గా ఉండే. యాంటీ డిఫెక్షన్ పైన మా ప్రతిపక్ష నాయకులు భట్టి గారు రిప్రజెంటేషన్ ఇయ్యనికి వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి టైం అడిగితే టైం ఇవ్వకుండా ఈ ఊర్లో ఉంటే ఊర్లో ఉన్నారని తెలుసుకొని ఊరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చినాం. మా స్పీకర్ గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలుస్తా అన్నా, కౌన్సిల్ చైర్మన్ గారు కలుస్తా అన్నా కూడా ఇమీడియట్గా టైం ఇచ్చి కలుస్తారు. ఈస్ గివింగ్ దట్ టైం. అండ్ ఆన్ రికార్డు మీరు ఎవిడెన్సెస్ తెప్పించుకొని చూడండి.
10 years వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎన్ని గంటలు అవకాశం ఇచ్చారో దానికంటే ఎక్కువ ఈ 2 yearsలో వాళ్ళకి మేము అవకాశం ఇచ్చినాం మాట్లాడడానికి. వాళ్ళు ఎన్ని డేస్ అసెంబ్లీ సెషన్ కండక్ట్ చేసిండ్రో వాళ్ళ 10 yearsలో, ఈ 2 years వాళ్ళ ఫస్ట్ 2 years ఎన్ని డేస్ కండక్ట్ చేసారో మేము ఈ 2 yearsలో ఎన్ని డేస్ కండక్ట్ చేసినామో చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిపక్ష నాయకులు ఆ టైంలో మేము ఎన్ని రోజులు అటెండ్ అయినాము, ఈ ప్రతిపక్ష నాయకుడు ఎన్ని రోజులు అటెండ్ అయ్యిందో కూడా చెక్ చేసుకోవచ్చు. దిస్ ఆల్ రికార్డ్, ఆ రికార్డులో ఉన్నాయి. ఇవేదో మీరు నేను మార్చి చెప్పేటి కావు. సో ఇప్పుడు డిఫెక్షన్ లా గురించి మాట్లాడుకున్నప్పుడు సుప్రీంకోర్టు అన్ని సార్లు గడువు విధించింది. మేడం ఇవన్నీ పొలిటికల్ గా డిఫెక్షన్ లా పైన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది మేడం. సో ఈ పొలిటికల్ సినారియో ఈరోజు రాష్ట్రాల్లో ఆ రకంగా ఉంది. అది భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానివ్వండి, సిస్టమ్ ఈజ్ లైక్ దట్. కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు ఎవరు? వివేకానంద్ గౌడ్ గారు అందులో పిటిషనర్. వివేకానంద్ గౌడ్ ఏ పార్టీలో గెలిచారు మేడం 2015లో? ఏ పార్టీకి పోయారు మేడం? సబితానంద రెడ్డి గారు డిఫెక్షన్ లా గురించి మాట్లాడతారు. సబితానంద రెడ్డి గారు ఏ పార్టీలో గెలిచారు మేడం? తర్వాత ఏ పార్టీలోకి పోయి మంత్రి అయినరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో పోయి మంత్రి అయినరు? ఇక వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా మేడం? బట్ స్పీకర్ తీసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది. సీఎం ప్రెషర్ ఉంది. ఇప్పుడు స్పీకర్ గారికి సంబంధించి ఎమ్మెల్యేలను పిలిచారు, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. యాజ్ పర్ ఎవిడెన్సెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏముంది? యాజ్ అ స్పీకర్ హీ విల్ యాక్ట్ అకార్డింగ్ టు దట్. ఆ విచారణ జరిగినప్పుడు అపోజిషన్ పార్టీ అడ్వకేట్, ఈ అడ్వకేట్ అందరూ ఉంటారు, అందరి సమక్షంలోనే జరుగుంటుంది కదా క్వశ్చనింగ్. జరిగినప్పుడు ఎవిడెన్సెస్ అన్ని క్లియర్ ఉన్నప్పుడు యాజ్ పర్ లా ఏదైతే ఉందో దాని ప్రకారంగానే స్పీకర్ గారు యాక్ట్ చేస్తారు కదా. యూ కాంట్ ఆస్క్ హిమ్ టు మీరు ఇట్లా ఉంది కదా, ఇది వచ్చింది కదా, మీ కళ్ళకి ఇది కనబడి ఎవిడెన్సెస్ ఏమి ఉన్నాయో రెండు దిక్కుల వర్షన్స్ విన్నాకనే ఆ ప్రొసీజర్ ప్రకారం పనిచేస్తారు, ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. బట్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీజేపీ పోరాడుతోంది, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. మీకు అదే చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరే వేరే కాదు. అట్లా అనుకుంటే పొరపాటు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తదార్ సమితి. రెండు సేమే, రెండు సిస్టర్ కంపెనీస్, ఇద్దరు కూడా సిస్టర్ పార్టీస్, రెండు ఒకటే. వాళ్ళది అయిపోయినాక మేము చేయలేకపోయినా మీరు చేయండి అని చెప్పి ఇప్పుడు వాడుకోవడం అంతే. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏమవుతుంది? ఎప్పటికీ ఒక కంక్లూజన్ అనేది వస్తుంది? క్లారిటీ ఎప్పుడు చెప్తారు మేడం? ఏదున్నా ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఒక బాధ్యత గల శాసన మండలి సభ్యునికి ఉన్నాక ఇప్పుడు అయిపోతుంది అప్పుడు అయిపోతుంది అని వాళ్ళు మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు నేను మాట్లాడలేను. బట్ యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ సిస్టమ్ మాకు సంపూర్ణ నమ్మకం ఉంది ఆఫీసర్స్ పైన. సజ్జనార్ గారు వంటి అనుభవం ఉన్న ఆఫీసర్స్ దాన్ని హెడ్ చేస్తారు. 100% విత్ ఆల్ ఎవిడెన్సెస్ తప్పు చేసిన వాళ్ళని వారు శిక్ష పడే విధంగా సెట్ పనిచేస్తుందని ఒక సంపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. లీకులు ఇవ్వడం మానేస్తారా ఇప్పటికైనా? ఎవరు మీరే కావాలని ఇస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది అనే దాంతో పాటుగా ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, ప్రభుత్వమే ఇస్తుంది అనేది అధికారుల రూపంలో ఎవరు చెప్పారు మేడం? బీఆర్ఎస్ లీడర్స్ చెప్తున్నారు కదా. అదే మీడియాలో కూడా కనిపిస్తున్నాయి అవే బ్రేకింగ్ లో, ఎక్స్క్లూజివ్లు. ఒక విషయం, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను చెప్పేది ఒకటి ఉంటుంది, మీరు దాని తర్వాత లింక్ లో పెట్టినప్పుడు ప్రశ్నించిన ఏదో ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు, లోపల ఓపెన్ చేస్తే క్లారిటీ ఏందో తెలుస్తుంది. ఎవరు ఇప్పుడు దానికి సంబంధించి ప్రతి మీడియా ఛానల్ వాళ్ళ టీఆర్పీస్ కోసము, వాళ్ళ దానికోసము ఏదో ఒక స్టోరీ అనేది బయటకు వస్తుంది. దాని ప్రభుత్వం లీక్ ఇచ్చిందని అంటే దాని ఆధారం ఉందా? ప్రభుత్వం ఇచ్చినట్టు, ప్రభుత్వం చెప్పినట్టు దాని ఆధారం. సెలెక్టివ్ మీడియాలో ఎవరైతే మా వాళ్ళు అనుకున్నారో వాళ్ళకే ఇస్తున్నారు అది ఆ రకంగా భావిస్తారు. ఏ మీడియా సెలెక్టివ్ మీడియా అని అంటూ ఉండదు. ఇప్పుడు ఒక ఛానల్ ఒక 2 రోజులు ఎవరి గురించి అయినా మంచిగా వేస్తే అది వాళ్ళ ఛానల్ అని చెప్పి చెప్తారు. సెలెక్టివ్ మీడియా అంటే టీ న్యూస్ లెక్క భావించాల్సి వస్తుంది. ఎందుకంటే టీ న్యూస్లో అసెంబ్లీ సమావేశాలను కూడా ప్రచారం చేయరు. వీళ్ళు ఉంటేనే అసెంబ్లీ సమావేశాలను కూడా చూపిస్తారు. అసొంటి ఛానళ్ళని మీరు అంటే మనం అంగీకరించి, నాకు తెలిసి ఇతర ఛానళ్ళు ఏవి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా ఉన్నాయని చెప్పి నేనైతే భావిస్తలేను. సరే, కొంతమంది ఏదైనా ప్రో ఇంక్లైండ్ కొంచెం ఏదైనా అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎందుకంటే వాళ్ళ ఛానల్ యాజమాన్యాలకి సంబంధించిన ఎవరైనా పార్టీతో ఇంక్లైండ్ ఉంటే, ఎవరికైనా దగ్గర ఉంటే, ఎవరికైనా వ్యక్తిగతంగా కొంచెం సపోర్ట్ చేస్తుండొచ్చు. బట్ ఎనీ మీడియా, ఏ మీడియా కూడా ఇట్లా దగ్గర ఇందులో లీకులు ఇవ్వడం వేయడం అంటూ ఏది ఉండదు. మీడియా అంటేనే ప్రజలకి వాస్తవాలు చెప్పేది, ప్రజల బాగోగుల గురించి ఆలోచించేది. అదే రకంగా పనిచేస్తుందని నేనైతే భావిస్తాను. ఆ రకంగా భావించదని మరి జర్నలిజంలో ఉన్న మీరు ఆ రకంగా ఆ మీడియా భావిస్తే నేను చేయలేను. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ స్టాండ్. బట్ అదే క్లియర్ డివిజన్ లాగా కనిపిస్తోంది కదా. ఒకరు ప్రోగా ఉన్నారు, ఒకరు ఇంక్లైన్డ్ గా ఉన్నారు, ఆంధ్రజ్యోతి ఉంది మేడం, మొన్న మంత్రివర్గానికి సంబంధించి అయింది కదా. ప్రతిసారి ఆంధ్రజ్యోతి ఇష్యూలో మాట్లాడతారు, ఎన్టీవీ ఆంధ్రజ్యోతి దగ్గర అని.
మరి మొన్న వీళ్ళు మాట్లాడే ఆరోపణలన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో మరి వచ్చినాయి అది కావాలనే సీఎం చేయించారు, మంత్రివర్గంలో ఉన్నారు కొందరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అయింది అనేది. మేడం ఎవరన్నా తన కూర్చున్న పడవకి తన రంధ్రం పెట్టుకుంటాడా? అట్లా ఎవరన్నా పడవకి రంధ్రం పెట్టుకుంటే ఇక వారంత ఆలోచన లేని వ్యక్తి ఎవరు ఉంటారు? ఇప్పుడు పడవలో ఒక దిక్కు మనం కూర్చొని ఇంకొక దిక్కు రాయి ఇచ్చి పడవ కొట్టి అటు దిక్కు వలగొట్టిన పడవని అటు దిక్కోడు మునుగుతాడు, నేను ఇటు దిక్కు మంచిగుంటా నా దిక్కు రంధ్రం పెట్టుకోకపోతే ఆలోచిస్తారా? ప్రభుత్వం అనేది ఒక సంస్థ, దానికి ముఖ్యమంత్రి గారు నాయకుడు. ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి పైన ఆరోపణలు వస్తే ఆటోమేటిక్ గా దాని రేపు పొద్దున ఫేస్ చేయాల్సింది ముఖ్యమంత్రి కానీ గారే. చేయించిందే సీఎం అనే మాటగా ఎవరంటుండ్రు? అలాగే వినిపించింది. ఎవరంటుండ్రు? వినిపించిందంటే ఎక్కడికి వెళ్ళి? ఇప్పుడు కేటీఆర్ ని కేసీఆర్ గారిని కోమటిరెడ్డి కూడా ఇప్పుడు ఆయన కూడా ఒక మాట నాకు విషయం అన్నారు. వినిపించింది, మీరు స్పష్టత ఇస్తారా? చెప్పండి. కేసీఆర్ గారు పాపం కింద పడి దెబ్బ తాకినప్పుడు కేటీఆర్ నూకేస్తే కింద పడి దెబ్బ తాకిందని నాకు వినిపించింది. దానిపైన చర్చించుకున్నామా? అది వాస్తవం అని యాక్సెప్ట్ చేస్తారా? బట్ కోమటిరెడ్డి ఒక మాట, ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఐఏఎస్ లని బదిలీ చేయించడం నాది కాదు కదా, అంతా సీఎం చూసుకుంటారు, అది కదా చేయాల్సింది. మీకు ఏమంటున్నా, నాకు వినిపించినాయి, నాకు 100 వినిపించినాయి. అట్లా మీకు వినిపించాయేమో ఈయన అన్నారు అసలు కదా కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ గారు ఇద్దరు కొట్టుకుర్రని వినిపించింది, బాబమ్మర్దులు కుర్చీలు తనుకుర్రని వినిపించింది, ఇద్దరి మధ్యలో సఖ్యత లేదని వినిపించింది. బట్ కనిపిస్తోంది ఇద్దరు హ్యాపీగా నవ్వుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మరి కదా. అయిపోయినాక మేడారం జాతర కూడా మా ముఖ్యమంత్రి గారు బట్టి గారు అందరు నవ్వుకుంటూ ఒకటే బస్సులో పోయారు కదా మేడం, మరి దాన్ని ఎందుకు అట్లా యాక్సెప్ట్ చేయరు? మరి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? మరి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు కదా మేడం ఆ రోజు, ఆయన కూడా ఉన్నారు, కాకపోతే మళ్ళా- కొంచెం ప్యాచప్ అంటే అయ్యి అదే. మధ్యలో గ్యాప్ తో ప్యాచప్ వచ్చేసి. మరి ఇది కూడా వాళ్ళకి కూడా అదే అనుకోవాలి కదా మేడం. మళ్ళా సో అంటే మంత్రి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నేను 100 చెప్తా మేడం, అంటే ఒకదానికి నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. ఆరోపణలు చేయడము రాజకీయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థి పార్టీలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం 100 చెప్తారు. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్, నేను ఏది మాట్లాడినా ఆలోచించకుండా స్పష్టతతోటి మాట్లాడుతున్నా. బట్ ఇక్కడ ఎందుకనంటే నేను దాంట్లో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, నేను ఒక Exactly. శాసన మండలి సభ్యునిగా ఉన్నా. ఎగ్జాక్ట్లీ అండ్ నాకున్నంత క్లారిటీ ఇంత బలంగా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడిగితే చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి ఎంట్రీయే ఉండదు. దట్ పార్టీ ఈజ్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 people నౌ. ఇంకా అడిషనల్గా అప్పుడో ఇప్పుడు ఉంటే డోర్ దగ్గర ఉండే ఇంకో వ్యక్తి సంతోష్ గారు, ఇది తప్ప ఇంకో వ్యక్తికి తెలియదు, ఇంకో వ్యక్తులు మాట్లాడలేరు. కానీ మా పార్టీ అట్లా కాదు. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ప్రతి విషయం పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. అండ్ ప్రతి దానిపైన మేము పైన వాళ్ళకి ఫోన్ చేసి స్క్రిప్ట్ తెప్పించుకొని ముందు ఇంటర్వ్యూ అనగానే ఏం అడుగుతారని చెప్పి అడిగి ఇంటర్వ్యూలో కూర్చునే పరిస్థితి దుస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా పార్టీలు ఉండదు, బీఆర్ఎస్ లో ఉన్నట్టు. మనం కవిత గురించి మాట్లాడుకున్నప్పుడు కవిత మాట్లాడినటువంటి ఇంకొక మాట కూడా ఉంది. ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కూడా డైవర్షన్స్, గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరూ కలిసి చేస్తున్నారు అంటే అనే మీకు అదే చెప్పిన, కవిత గారి గురించి మాట్లాడాలంటే అదో సపరేట్ ఎపిసోడ్. మళ్ళీ కవిత గారి శాంటిటీ ఇంటిగ్రిటీ 2015లో నొప్పి అయితే 2015లో దెబ్బ తాగితే 2025లో మెడిసిన్ పెట్టుకున్నట్టు ఉంది. నిజంగా వారి శాంటిటీ ఇంటిగ్రిటీ వారు ప్రూవ్ చేసుకోవాలంటే తను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా తను కంప్లైంట్ ఇవ్వాలి పోయి పోలీస్ స్టేషన్లో, వీళ్ళు నా ఫోన్ ట్యాప్ చేశారు, నా భర్తది, ఈ కన్వర్జేషన్ నేను నా భర్త మాట్లాడుకుంటే వీళ్ళు విన్నారు, ఇని తర్వాత నన్ను పలానా వ్యక్తి పిలిచి బెదిరించారంటే దిస్ విల్ బికమ్ ఎన్ ఎవిడెన్స్. కవిత రేపొద్దున సాక్షిగా మారే అవకాశం ఉంటుంది. తన చేతిలోనే ఉంది. ఇప్పుడు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఈజీగా అయిపోతుంది, తన చేతిలో ఉంది. అట్లా నిజంగా కవిత గారు చేస్తే నిజంగా రేపొద్దున తెలంగాణ సమాజం కూడా కవిత గారిని యాక్సెప్ట్ చేస్తారు. తను మాట్లాడిన మాటలకు శాంటిటీ వస్తుంది. నా సొంటలు కూడా కవితగా కరెక్ట్ అని చెప్పి మాట్లాడతారు. అది చెయ్యకుండా ఇప్పుడు మీరు అన్నసొంటి మాటలు మాట్లాడారు అనుకోండి, తను కూడా తన మాటలకు కూడా శాంటిటీ లేకుండా పోతుంది. ఓకే. సో ఇప్పుడు మంత్రివర్గం అంతా బాగుందా, ఆల్ వెల్ అన్నట్టుగా హ్యాపీగా 100%. మేడం దేంట్లో ఒకరి మీద ఒకరికి పై మేడం చేయి ఒక సాధించాలి, కుటుంబం- ఆధిపత్యాలు. మేడం ఒక విషయం, ఒక కుటుంబంలోనే 4 ఉంటే 4కి 4 అభిప్రాయాలు ఉంటాయి. ఒక ఇల్లు కొనాలంటే ఇంట్లో పైసలు దేనికి తక్కువ అవుతుంది అని చెప్పి తండ్రి ఆలోచిస్తాడు, ఇల్లులో ఫెసిలిటీస్ ఇంటీరియర్స్ ఎక్కువ లేకపోయినా చాలని చెప్పి ఎక్కువ ఖర్చు పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి లోన్ తక్కువ అమౌంట్ అని తండ్రి ఆలోచిస్తాడు, ఇంట్లో ఫెసిలిటీస్ అన్ని ఉండాలని చెప్పి తల్లి ఆలోచిస్తుంది, కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉండాలని చెప్పి కొడుకు ఆలోచిస్తాడు, అంటే ఎక్కువ మంది వచ్చినా పట్టాలని. బిడ్డేమో నా రూమ్ మంచిగా ఉందా లేదా అని చెప్పి తను ఆలోచిస్తుంది. 4కి 4 అభిప్రాయాలు ఉంటాయి. ఒక ఇల్లు కొనాలంటే, ఒక కారు కొనాలన్నా 4కి 4 అభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద సంస్థలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఇది ప్రజాస్వామ్యం. కానీ అభిప్రాయ భేదాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రోజు కూడా దాన్ని రుద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు. అభిప్రాయ భేదాలు ఏమున్నా కూడా 4 గోడల మధ్యలో వాళ్ళు పరిష్కరించుకుంటారు. కానీ ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడంలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అందించడంలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్డ్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు వాళ్ళపైన అలిగిర్రు, వాళ్ళు వీళ్ళపైన అలిగిర్రు, వీళ్ళు ఆయనకి కూర్చేయలేదు, ఆయన పైన కూర్చుండి ఈయన కింద కూర్చుండి, ఇది కాదు మేడం పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పబ్లిక్ మాకెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తుంది మెరుగైన పరిపాలన.
పబ్లిక్ మాకెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తుంది మేము ఇచ్చిన హామీలు విచ్ వేర్ రెడీ టు ఇంప్లిమెంట్. ఇక మేమున్నది మేము నూక్కుంది మేము అదనుకుంది ఇది అనుకుంది, సరే దాన్ని మీడియాలో వేసుకోనికి మాట్లాడుకోనికి చర్చించుకోనికి బాగుంటుంది, కానీ దానివల్ల ప్రజలకి ఏమి ఇబ్బంది అయితే లేదు. కానీ లాస్ట్ 10 yearsలో ప్రజలకి ఇబ్బంది అయింది వీళ్ళ పంచాయతీల వల్ల. లాస్ట్ 10 yearsలో వీళ్ళు చేసిన తప్పిదాలకి పేపర్ లీకులు అయినాయి. లాస్ట్ 10 yearsలో వీళ్ళు చేసిన తప్పిదాలకి కాళేశ్వరం సంటి ఒక ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్ట్ కూలిపోయింది. అది తప్పిదము, అది ప్రజా డబ్బుని దుర్వినియోగం చేయడం, ప్రజలు ఇబ్బంది పడడం దాన్ని అంటారు. ఈ కార్ రేసింగ్ అని చెప్పి నడి రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు పెడుతూ దాన్ని కంప్లీట్గా కోర్స్ చేస్తూ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పి ప్రజల్ని ఎప్పటికప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఏదైతే సంబంధించి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టి తీవ్రంగా నష్టపరిచి లాభం చేకూర్చకుండా దాని ఒక బ్రాండింగ్ కోసము కొంతమంది వ్యక్తుల చూపించి వాళ్ళని తీసుకుపోయినా చూపించుకోనికి చేయడం, అది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అంటారు. అది వాళ్ళు చేసారు, ఈవెన్ దే నో దట్, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతారు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు. నా సొంటలు ఇటువంటి విషయాలు మాట్లాడినప్పుడు అరే ఇట్లనే మాట్లాడతాడు, ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తాడు, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాడు. ఎస్ చేస్తాము, ప్రజల మంచి కోసం బాగు కోసము ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉండడం కాదు, ప్రభుత్వంలో లేకపోయినా కూడా అసలు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మేము యువత యంగ్స్టర్స్ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది మేము ప్యాషన్ తోటి వచ్చినాం. వీ హ్యావ్ కమింగ్ టు పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్. గతంలో వాళ్ళ లెక్క కొంతమంది లెక్క ఏం చదువుకోకుండా రాజకీయాలకి రాలే. మేము మా MBBS కంప్లీట్ చేసుకొని చదువుని కూడా మా ప్రొఫెషన్ని పక్కన పెట్టి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం, ఒక సంకల్పంతో వచ్చినాం. ఆ సంకల్పాన్ని ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు దాంట్లో కాళ్ళల్లో కట్టెలు పెట్టనీకి ఇటువంటి కుటుంబ సభ్యులు, కేసీఆర్ వంటి కుటుంబ సభ్యులు అడ్డుపెట్టే ప్రయత్నం చేసినప్పుడు 100% యుద్ధానికి దిగుతాము, కొట్లాడతాము, తగిన సమాధానం కూడా చెప్తాము. యుద్ధంలో ఫలితం ఎవరి వైపు ఉంటుంది? న్యాయం వైపు ఉంటుంది. ఏముంటది అక్కడ? మేము న్యాయం ఉన్నాం కాబట్టి న్యాయం వైపు ఉంటుంది. మా సొంతలో న్యాయం వైపు నిలిచినాం కాబట్టి న్యాయమే గెలుస్తుంది. ఆలస్యం అవుతుండొచ్చు కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ఒక విశ్వాసం అయితే నాకు ఉంది. సో న్యాయం ఇన్ ద సెన్స్ ఏ ఫామ్ లో కనిపిస్తుంది మాకు? దొంగల భర్తం బట్టి వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు మీకు కనబడుతుంది కదా. ఎప్పటికి అవుతుంది? అదే మీకు చెప్పిన ఏ సిస్టమ్ దానికి ఆన్సర్ చేయాలి. మీరు మళ్ళీ నన్ను తిరిగి ఆ క్వశ్చన్ అడిగినా మళ్ళీ దానికి ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎప్పుడు అవుతుందని నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను మీతో చెప్పినా అనుకోండి, సుశీరా వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని రేపు పొద్దున అదే చూపించి మళ్ళీ వాళ్ళు ప్రచారం చేసుకోనిక మేడం. నో అలా కాదు. సో కంక్లూజన్ నేను కాదు కదా మేడం చేసేది. ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, ఒక దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ తర్వాత అది అక్కడే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మేడం, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఎన్ని రోజుల తర్వాత కవిత గారిని అరెస్ట్ చేశారు? ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అయింది? హేమంత బిశ్వా శర్మ గారి పైన ఈడీ సిబిఐ రేట్స్ అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. ఇంకోటి మీ ఛానల్ ద్వారా నేను భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ డేటా ఏదైతే ఎరేజ్ చేసారో అదే వ్యవస్థ అదే ట్యాపింగ్ వాళ్ళే నక్సలైట్స్ది టెర్రరిస్ట్ది కూడా చేసి ఉంటారు. అండ్ ఆ డేటా కూడా ఎరేజ్ అయి ఉంటుంది దీంతో పాటు. సో దట్ ఈస్ ఎ నేషనల్ థ్రెట్ దేశానికి కూడా. ఎందుకంటే హైదరాబాద్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గతంలో అయినాయి అనేకమన్న, దానికి సంబంధించిన ఫోన్స్ కూడా ట్యాప్ అయి ఉంటాయి. సో దీంట్లో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలి ఈ కేసులో. వాళ్ళు కూడా దీనిపైన విచారణ జరిపించి ఈవెన్ దే షుడ్ ఆల్సో యాక్ట్ ఆన్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లేకపోతే దీనివల్ల మన రాష్ట్రానికి దేశానికి కూడా ప్రమాదం ఉంది. ఎందుకని సెంటర్ ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు? వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పినా కదా, బీజేపీ రిస్తదార్ సమితి సిస్టర్ కంపెనీస్, భారతీయ జనతా పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి రెండు వేరే వేరే కాదు, రెండు ఒకటే. పెద్ద బి రాసి పైన జేపీ రాయాలి, కింద ఆర్ఎస్ రాయాలి. బి కామన్, భాయి భాయి. సో బాయి అనుకున్నప్పుడు బడే బాయి చోటే బాయి అయిపోయారు కదా రేవంత్ రెడ్డిని. బడే బాయి చోటే బాయి అని మాట్లాడింది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారితో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం కట్టే ట్యాక్స్లకి మాకు రావాల్సిన వాటా మాకు రావాలి, పెద్దన్న లెక్క నువ్వు ఇయ్యాలని చెప్పి మాట్లాడినారు. వారి హక్కుని వాడు అడిగారు. మన రాష్ట్ర ప్రజలకి రావాల్సిన వాటా మన హక్కులని రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పెద్దన్నగా దేశ పెద్దన్నని అడిగారు. దట్ ఈస్ ఎ డిస్కషన్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్. బీజేపీ బీఆర్ఎస్ కలయిక కలిసే ప్రయత్నం చేశారు అనేది బీజేపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ గారు ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కవిత గారు ఏం మాట్లాడారో మనం చూసినాం. ఎవరిది రిలేషన్ ఎవరిది కాదో ప్రజల ముందు ఉంది, ప్రజలే దానికి నిర్ణయిస్తారు. సో అరెస్టులు ఉంటాయా? 100% ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్ ని కూడా పిలుస్తారా సిట్ ముందు? తప్పనిసరిగా కేసీఆర్ ఏమన్నా వేరేనా మేడం? మనకి చట్టాలు ఏమైనా వేరే చట్టాలు ఉన్నాయా? చేయకూడదా?
అంటే కేసీఆర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయకూడదా వారి పేరు వస్తే? కేసీఆర్ గారిని చేస్తారు, రేపు పొద్దునలో ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ అయిందని తెలిస్తే ముఖ్యమంత్రి గారిని కూడా పిలుస్తారు. చట్టం ముందు అందరూ సమానమే. సీఎం కానీ, ఎక్స్ సీఎం కానీ, కేసీఆర్ కానీ, నేను కానీ, మీరు కానీ, చట్టం ముందు అందరూ సమానమే. ఎవరికి ఎగ్జామ్షన్స్ ఉండవు. అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి